నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి. ఫీవర్ మొదలైపోయింది. అందరికంటే ఎక్కువ భయపడిపోయేది తల్లిదండ్రులు. ఎలా రాస్తాడో పిల్లాడు, పిల్ల ఎలా చదువుతారో, ఎలా స్ట్రెస్. పిల్లలు కూడా స్ట్రెస్ తీసుకుంటుంటే భరించలేరు, బాగా లేకపోతే వినట్లేదు మాట. ఇది ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది కదా. ఎట్లా రాస్తారో ఏమవుతుందో. ఇదే ఈ ఎగ్జామ్ ఫీవర్ వచ్చింది అని అంటేనే తల్లిదండ్రులకి చాలా చాలా టఫ్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. ఎట్లా సార్, పిల్లలు మాట వినట్లేదు, చక్కగా చదువుకుని వృద్ధిలోకి రావాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు? వాళ్ళ కోసం ఏదైనా చెప్పండి సార్. సహజంగా అంటే మనం ఎడ్యుకేషన్, విద్య అనగానే జ్యోతిష్ శాస్త్రంలో పంచమ స్థానాన్ని, 5th ప్లేసా? 5th. ప్రేమ, విద్య అన్ని ఎడ్యుకేషన్ అక్కడే కదా. ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడే కదా ప్రేమలో పడేది. పంచమ స్థానం ప్రేమ స్థానం, ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా దానికే వస్తాయి. దానికి అధిపతి సహజ చక్రంలో, జోడియాక్ సాయంలో సహజ అధిపతి రవి. అంటే మనం జ్ఞాపక శక్తికి కానీ లేకపోతే ఎమోషన్స్ని కానీ అన్నిటిని ఆయన కంట్రోల్ చేస్తూ ఉంటారు. దానికి కారకత్వం అయినటువంటి రవిని ఆరాధించడం ద్వారా, అంటే చూడండి, చాలామంది పెద్ద తప్పు ఏం చేస్తారు అంటే అర్ధరాత్రులు చదివించేస్తూ ఉంటారు, తోవేస్తూ ఉంటారు. అస్సలు చదవకూడదు. మీరు ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా పడుకోబెట్టేవాళ్ళు. ఎంత ఎర్లీగా పడుకుంటే అంత మంచిది. నైట్ వెళ్ళే కొలది సిస్టమ్ కాదు అది. మన శరీరంలో మన శరీర ధర్మానికి సంబంధించిన సిస్టమ్ కాదు. బ్రాహ్మీ ముహూర్తం, బ్రహ్మ ముహూర్తం కాదు, బ్రాహ్మీ, సరస్వతి. ఆ సమయం 3 to 4:30. ఆ 1 గంట సేపు మీరు దృష్టి పెట్టగలిగితే మీరు నైట్ అంతా కూర్చున్న 4-5 గంటలు చదివిందంతా కూడా జ్ఞాపకంలో అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఈ భయంతో, అంటే ఎడ్యుకేషన్ సొసైటీస్లో కూడా అలాగే తయారైంది. ఎక్కువసేపు రుద్దేస్తున్నారు. అక్కడ ఇంకోటి ఉంది, ఎర్లీ మార్నింగ్స్ కూడా నిద్ర లేపుతున్నారు. నేను రీసెంట్గా ఒక యూనివర్సిటీ మన హ్యాండ్ ఓవర్ తీసుకుని మాట్లాడుతున్నాను, చెప్పాను వాళ్ళకి. యూనివర్సిటీలో ఎవ్రీడే సూర్య నమస్కారాలు పెట్టండి. వాళ్ళ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. అంటే సూర్య నమస్కారాలు ఎందుకు అంటే సూర్యుడి మీద ప్రేమతోటో లేకపోతే భక్తితోటో కాదు. సూర్య నమస్కారం అనేది ఒక యోగ. ఆ యోగ మానసిక ఉల్లాసానికి, మనోవిజ్ఞానానికి వాళ్ళకి అద్భుతంగా ఉపయోగపడుతుంది. రవి కదా చదువుకారకుడు, డిగ్రీలు. ఇప్పుడు IAS ఆఫీసర్లు వాళ్ళకి ఎలా వచ్చిందంటే వాళ్ళ జాతకంలో గ్రహస్థితి రవి బాగున్నాడు కాబట్టి వాళ్ళు ఉత్తీర్ణత సాధించారు, IAS అయ్యారు. మీ పిల్లల్లో కూడా అది కావాలి. ఒకవేళ జాతకంలో బలహీనంగా ఉంది, జాతకంలో ఆ యోగం లేదు. నా జాతకంలో రవి బలహీనం ఉన్నారు. సహజంగా నా జాతకంలో రవి బలహీనం, వీకు, రవి వీకు నాకు తెలుసు. ఎలా కానీ ఇప్పుడున్న పరిస్థితి రవి ఎంతో గొప్పగా ఉంటే ఏ యోగాన్ని అయితే ఇస్తాడు. IAS ఆఫీసర్లు నాకు పరిచయం, డాక్టర్లు నాకు పరిచయం, ఇంకా వాట్నాట్ వీళ్ళందరూ IAS IPS పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా నాకు ఎలా పరిచయం అంటే కేవలం నేను రవిని గట్టిగా పట్టుకోవడం, ఆరాధన చేయడం. సో గ్రహస్థితితో సంబంధం లేదు, ఆరాధన చేయి, ఆయన యోగించడం అనేది తథ్యం ఇస్తాడు అంతే, నమ్మకంతో. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే పిల్లలు మాట వినట్లేదు, మీ ఇంట్లో ఆదిత్య హృదయ పారాయణాన్ని ప్లే చేయండి. మీరు వాళ్ళు విన్నా వినకపోయినా ఆ వైబ్రేషన్స్ మారుస్తాయి. అలాగే తల్లిదండ్రులు వినడం ద్వారా మీరు వంట చేసే చెయ్యి ఏదైతే ఉందో అది శక్తి ఆ పదార్థంలోకి వెళ్ళి వాళ్ళ మానసిక స్థితి, మనం ఏదైతే తింటామో అది మనస్సు అవుతుంది. డెఫినెట్లీ మనసు చంచలంగా ఉంది కాబట్టి మాట వినట్లేదు. మీరు పెట్టే ఆహారం మంచిదైతే మాట ఎందుకు విందో. తల్లి ప్రేమతో కొడుకు బాగా ఎక్కువ కష్టపడి చదివేస్తున్నాడు, కూతురు బాగా ఎక్కువ చదివేస్తుంది, కష్టపడిపోతున్నారు కాబట్టి మాంసం పెట్టేద్దాం. ఇవి వాళ్ళ జీవితాలని నాశనం చేస్తాయి. యూనివర్సిటీలో కూడా అలాగే జరుగుతుంది. నేను చెప్పాను, నేను వెళ్ళిన యూనివర్సిటీలో చెప్పాను, సండే నాన్ వెజ్ పెట్టొద్దు. ఏమీ కాదు, మా యూనివర్సిటీ ఇంతే ఉంటుంది. మీరు మీరు చదువు చెప్పడానికి సొసైటీ పెట్టారా, హోటల్ పెట్టారా?
వాళ్ళకి అవసరం తిండి, వాళ్ళకి తేలికగా జీర్ణం అవ్వాలి, వాళ్ళ మైండ్లు బుర్రలు బాగుండాలి. ఇప్పుడు ఏమవుతున్నాయి, మార్కులు తక్కువ వచ్చినాయి, యూనివర్సిటీలు పైకి వెళ్తున్నారు, కింద దూకేస్తున్నారు, Yeah. మార్కులు తక్కువ వస్తున్నాయి, అమంగళం ప్రతిగతం అవ్వదు. దీని అంతటికీ కారణం ఏంటంటే మనం తినే ఆహారం పాడవుతుంది. Yeah. మీ పిల్లలు మాట వినట్లేదు, మీ పిల్లలు శ్రద్ధగా చదవట్లేదు, చదివింది గుర్తుండట్లేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం మనం పెట్టే ఆహారం. చదువుకునే వయసులో ఉన్న వాళ్ళకి చదువుతున్న సందర్భాలలో మృతకణం మాంసాహారం నిషిద్ధం. ప్రోటీన్ అందదు, అది హ్యూమనిస్టులు ఉంటారు కదా కొంతమంది సో కాల్డ్, వాళ్ళు అనేది ఏంటి అంటే వాళ్ళకి ప్రోటీన్ అందదు, ఇది పెట్టద్దు అది పెట్టద్దు అని ఆంక్షలు పెట్టద్దు అని కొంతమంది మాట్లాడటం విన్నాను సార్. ఇప్పుడు చాలా మంది ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చిన్నప్పుడు మీరు చదువుకునే వయసులో మీరు ఏం తిన్నారని అడగండి. ఒక 20-30 ఒక 50 ఏళ్ల క్రితం ఇంత మాంసాహారం ఉందా, ప్రోటీన్ గురించి ఎంత మాట్లాడేవారా? సరే ప్రోటీన్ కదా, మనం ఇందులో దొరుకుతుంది, మీట్లో దొరుకుతుంది కదా. కోడి ప్రోటీన్ కోసం మటన్ షాప్కి వెళ్ళి మాంసం తెచ్చుకుంటుందమ్మా, తెచ్చుకో. మరి అది ఏంటంటుంది, దాంట్లో విపరీతమైన ప్రోటీన్ ఉంటుంది కదా, అది ఎలా తయారు చేసుకుంటుంది? వెజ్ ఫుడ్ తోటే ప్రోటీన్ శరీరం తయారు చేసుకుంటుంది. నువ్వెవడు ప్రోటీన్ ఇవ్వడానికి, నువ్వు ఇచ్చిన ప్రోటీన్ అది అబ్జర్వ్ కూడా చేసుకోవట్లేదు. దానికి నచ్చితే అది తీసుకుని అది తయారు చేసుకుంటుంది తనకు కావాల్సింది. ఇదంతా మాంసాహారంతోనే తయారైందే. ఏనుగుంది చాలా బలంగా ఉంటుంది, ఇక దాంట్లో ఉండే ప్రోటీన్ కన్నా ఇంక ప్రోటీన్ ఉంటుందా? అది నాన్ వెజ్ కాదు, నాన్ వెజిటేరియన్ కాదు, వెజిటేరియన్. అపోహలు అంటే జనాల్ని పాడు చేయటానికి మాట్లాడే మాటలు. చదువుకునే పిల్లవాడికి కావాల్సింది శక్తి, జ్ఞానం, ఇంట్యూషన్, నాలెడ్జ్, స్పృహ, వ్యక్తిత్వ వికాసం. ఎవరైతే వ్యక్తిత్వ పరంగా వికసించి ఉంటారో వాళ్ళు చూసిన వెంటనే పట్టేసుకుంటారు. మీరు అద్భుతమైనటువంటి ఫుడ్ పెడుతున్నారు, మీ పిల్లల్లో అవి లేదు. ఆల్రెడీ అలవాటు అయిపోయింది అని అంటే అట్లీస్ట్ సండేస్ అయినా తినటం అనేది మానిపించాలి. కంపల్సరీ సండే చాలా ఇంపార్టెంట్, సండే మానిపించాలి. అలాగే ఒకవేళ ఇంట్లో ఉంటే వాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి మంచి గుమ్మడికాయ జ్యూస్ వాళ్ళలో ఆ వ్యక్తిత్వ వికాసానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే ఆదిత్య హృదయ పారాయణం, మీరు ఏ స్టడీస్లోనే ఉండండి, ఎగ్జామ్స్ దేనికైనా రాయండి, మీరు చదవడానికి ముందు ఒక్కసారి ఆదిత్య హృదయం చదివి మీరు మిగతా ఎడ్యుకేషన్లోకి వెళ్ళండి, మీ చదువుల్లోకి వెళ్ళండి. రాముడు ఎలా విజయం సాధించాడో పిల్లలు కూడా అలాగే విజయం సాధిస్తారు. రామరాజ్యాన్ని సాధించాము, మా రాములు వారి ప్రతిష్ట జరిగింది. ఆదిత్య హృదయం మన కోసం ఇవ్వబడింది. మీ పిల్లల జీవితం, ఆడపిల్లల జీవితం కావచ్చు, మగపిల్లల జీవితం కావచ్చు, బాగుపడాలంటే ఆదిత్య హృదయమే శరణ్యం. అయితే మా పిల్లాడు మాట వింటాడండి, చక్కగా చదువుకుంటాడు, కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు అది భయం రీత్యానో స్ట్రెస్ రీత్యానో మర్చిపోతున్నాడు, మెమరీ అనేది కొంచెం బిగ్గా ఉంది అనే వాళ్ళకి వెజిటబుల్ థెరపీలో ఏదైనా ఉందా? అద్భుతం అమ్మా, బూడిద గుమ్మడికాయ ఉంది, బూడిద గుమ్మడికాయ జ్యూస్, అలాగే గోరు చిక్కుళ్ళు కర్రీగా అంటే ఇంట్లో ఉంటే, లేకపోతే మామూలుగా మీరు రెగ్యులర్గా పెట్టేసుకోవచ్చు. పెసలు ఈ విషయంలో చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి, జ్ఞాపక శక్తికి కానీ, అంటే బుధశక్తి వాళ్ళిద్దరు కలిస్తే ఆదిత్య యోగం అవుతుంది. ఎంత రిలేటెడ్ అయి ఉన్నాయి చూడండి. సో పెసలు చాలా బాగా పనిచేస్తాయి. రెగ్యులర్ గా స్ప్రౌట్స్ మీరు బ్రేక్ఫాస్ట్ లో, అంటే వండిన ఆహార పదార్థాలతో కాదు. సరే మీ ఆశీర్వచనం. అయ్యో తప్పకుండా ನಮ್ಮ అందరికీ కూడా సూర్యనారాయణమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. వాళ్ళు రాస్తున్న పరీక్షలు అద్భుతమైనటువంటి ఉత్తీర్ణత సాధించాలి. వాళ్ళు భావి భారత దేశానికి వెన్నెముకలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు కావాలి. తదాస్తు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. సూర్యస్మృతి.